అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దర్శరడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో రేషన్ కార్డు ఈకేవైసీ ఎలా చేసుకోవాలి, మనకి రేషన్ కార్డు ఈకేవైసీ అయ్యిందా లేదా మన మొబైల్లోనే ఎలా తెలుసుకోవాలి, అలాగే ఎవరికైతే రేషన్ కార్డు ఈకేవైసీ అవ్వలేదో వారు ఎక్కడ చేసుకోవాలి, అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు, అన్ని విషయాలు కూడా ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైస్ కార్డు ఈకేవైసీ గడువు అనేది జూన్ 30, 2025 వరకు అయితే పొడిగించడం జరిగింది. అయితే రైస్ కార్డు ఈకేవైసీ ఎందుకు చేసుకోవాలంటే అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ సదుపాయాలు అందించడం మరియు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా రైస్ కార్డు ఈకేవైసీ అయితే చేసుకోవాలి, ఎవరికైతే రైస్ కార్డు ఉందో. అలాగే ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుందంటే రేషన్ బియ్యం మరియు ఇతర సబ్సిడీ సదుపాయాలు నిలిపివేసే అవకాశం అయితే ఉంది. అలాగే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలకు కూడా అనర్హులు అయితే అవుతారనమాట. అయితే ఎవరైతే ఈకేవైసీ చేయలేదో రైస్ కార్డు నుండి వారు తొలగిపోతారనమాట. ఒకసారి రైస్ కార్డు నుండి తొలగించబడితే మళ్ళీ మనకి ప్రభుత్వం అందించే పథకాలు కానీ సబ్సిడీలు కానీ అందవు. అలాగే ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్తే మనకి ఈకేవైసీ అనేది వాళ్ళు చేస్తారన్నమాట. ఈకేవైసీ మన రైస్ కార్డుకి అయ్యిందా లేదా, మన కుటుంబ సభ్యులందరికీ అయ్యిందా లేదా, ఇంకెవరికైనా పెండింగ్ ఉందా అని మొబైల్లోనే ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చెప్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం అయితే ఈ పేజ్కి అయితే రావచ్చు. ఇక్కడ డాష్ బోర్డ్ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ అని ఉంది కదండి. రైస్ కార్డ్ ఉన్న దగ్గర 3 ఆప్షన్ ఎంచుకోండి. ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ న్యూ అనే దగ్గర క్లిక్ చేసినట్లే మనకి ఈ విధంగా అయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడ మన యొక్క రైస్ కార్డ్ అయితే నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ అప్లికేషన్ ఐడి అని ఉంది కదండి. అప్లికేషన్ ఐడి అంటే మన యొక్క రైస్ కార్డ్ అండి. రైస్ కార్డ్ అంటే 28028తో ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ నెంబర్ అయితే ఎంట్రీ చేయండి. నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఈ క్యాప్చా కూడా ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంట్రీ చేయండి. ఒకవేళ మీకు క్యాప్చా కూడా అర్థం కాకపోతే పక్కనే ఇక్కడ రీఫ్రెష్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు వేరే క్యాప్చా అయితే మారుతుంది. అర్థమైన క్యాప్చా వచ్చే వరకు ప్రెస్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రైస్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ అందరి డీటెయిల్స్ ఈ విధంగా కనిపిస్తాయండి. సో ఇక్కడ మనకి ఆ పేరు ఎదురుగా మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఎదురుగా ఈకేవైసీ స్టేటస్ సక్సెస్ అని కనిపిస్తే మన యొక్క ఈకేవైసీ అయినట్టు. ఒకవేళ ఇక్కడ ఈ విధంగా పెండింగ్ అని ఉన్నట్లయితే వారు మాత్రమే ఈకేవైసీ వచ్చి మనం రైస్ డీలర్స్ కానీ రేషన్ డీలర్స్ దగ్గర కానీ లేదా ఎండిఓ వాహనాలు వస్తాయి కదండి, అక్కడికైనా వెళ్ళి మనం ఈకేవైసీ అయితే చేసుకున్నట్లయితే మనకు జూన్ తర్వాత ఏదైతే ఏటీఎం రూపంలో రైస్ కార్డు ప్రభుత్వం విడుదల చేస్తుంది అన్నారో ఆ కార్డులో మీ యొక్క పేర్లు ఉంటాయి. లేదంటే ఈకేవైసీ చేసిన వారి పేర్లే ఉంటాయి, మిగతా వారి పేర్లు అనేది ఉండవు, వారికి ఎటువంటి రేషన్ రాదు. ఓకే అండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ యొక్క రైస్ కార్డు ఈకేవైసీ స్టేటస్ మీ మొబైల్లోనే ఈజీగా తెలుసుకోండి. నెక్స్ట్ రైస్ కార్డుకి కొత్తగా అప్లై చేయడానికి ఆప్షన్ అయితే ఇస్తారండి. ఆ అప్లై చేసేటప్పుడు మీకు నేను మళ్ళీ వీడియో చేస్తాను, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయం. కాబట్టి నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.